హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇండియా ర్యాంక్స్ 93 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ ఇన్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2023. సో 2023 సంవత్సరానికి సంబంధించి కరప్షన్ ఇండెక్స్ అంటే అవినీతి సూచి అని చెప్పేసి అంటామండి. సో ఈ యొక్క సూచి అనేది రావడం జరిగింది. దీంట్లో భారతదేశం అనేది 93వ ర్యాంకును కలిగి ఉన్నది అని చెప్పి చెప్తా ఉన్నారు. అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ 180 దేశాలను సర్వే చేయగా భారతదేశం యొక్క ర్యాంకు 93వ స్థానంలో ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఇండెక్స్ సూచీలు అని చెప్పేసి అంటామండి. సో మనకి ఇలాంటి ఇండెక్సెస్ గురించి ఖచ్చితంగా మనము ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో టాప్ 3 కంట్రీస్ ఏంటి, బాటమ్ 3 కంట్రీస్ ఏంటి, ఈ ఇండెక్స్ని ఎవరు రిలీజ్ చేస్తూ ఉంటారు, సో మరి భారతదేశం యొక్క ర్యాంకు ఎంత అంటే ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు భారతదేశం యొక్క ర్యాంక్ అనేది అంటే గత సంవత్సరంతో కంపేర్ చేసినప్పుడు ఈ సంవత్సరం పెరిగిందా తరిగిందా, సో ఇలా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారు. సో ప్రధానంగా ఇది ఒక 4-5 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాలండి. అంటే 4-5 పాయింట్ ఆఫ్ అంటే ఆ టైప్స్లో ఎగ్జామినర్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. సో మనం ప్రీవియస్ పేపర్లు చూసినట్లయితే మొదటి 3 స్థానాలను గుర్తించండి, బాటమ్ అంటే చివరి స్థానాలను గుర్తించండి, అంటే దేశాలను గుర్తించండి, భారతదేశం ర్యాంక్ ఎంత, ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో ఈ యొక్క కరప్షన్ ఇండెక్స్ని రిలీజ్డ్ బై ఎవరు సార్ రిలీజ్ చేస్తారు అంటే దీన్ని ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అని చెప్పేసి వీళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేది జర్మనీ దేశానికి సంబంధించిన ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండి. అంటే ఇట్ ఈజ్ ఏ ఎన్జిఓ అని చెప్పేసి మనం చెప్పొచ్చు అనమాట. జర్మనీలో ఉంటుంది. సో వీరు ప్రతి సంవత్సరం కూడా ఆయా దేశాలలో అవినీతి ఎలా ఉంది అనే దాని మీద ఒక సర్వేని కండక్ట్ చేసి ఒక ఇండెక్స్ని రిలీజ్ చేస్తూ ఉంటారు. మరి దాంట్లో భారతదేశం యొక్క ర్యాంకు 93, మొత్తం 180 దేశాలు. సో మనకి స్కోర్ చూసినట్లయితే 39 మన భారతదేశం యొక్క స్కోర్గా ఉంది. స్కోర్ అంటే ఇక్కడ మనకి 0 నుంచి 100 అని చెప్పేసి మార్క్స్ని కేటాయిస్తూ ఉంటారండి. అంటే మనకి ఏదైతే 0 ఉంటే అత్యంత ఎక్కువ అవినీతిని కలిగి ఉన్నది అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట. సో మనకి ఎక్కువ మార్కులు ఉండే కొంది అవినీతి చాలా తక్కువగా ఉన్న దేశాల జాబితా అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇలా చూస్తే భారతదేశం స్కోర్ అనేది 39గా ఉంది, గుర్తుంచుకోండి. అంటే హయ్యెస్ట్ 40, 50, 60, 70, 80, 90 అలా వెళ్తూ ఉన్నప్పుడు అవినీతి చాలా తక్కువగా ఉన్నట్టు. అలా కాకుండా 0 ఇలా ఉంటే అవినీతి చాలా ఎక్కువగా ఉన్నట్టు అండి. సో ఇట్లా చూస్తే భారతదేశం యొక్క స్కోర్ అనేది 39. గత సంవత్సరం అంటే అంతకుముందు ప్రీవియస్ ఇయర్ అంటే 2023తో కంపేర్ చేసినప్పుడు 2022 దాంట్లో భారతదేశం యొక్క ర్యాంక్ అనేది 85వ స్థానంలో ఉన్నది. అంటే చూడండి, పరిస్థితి దిగజారిపోయామండి. మనము చాలా వర్స్ట్ పర్ఫార్మెన్స్ చేయడం జరిగిందండి. అంటే 89 అంటే ఇప్పుడు 93 అయిందండి. అప్పుడు 85 అంటే ఇప్పుడు 95 అయింది. అంటే మనకి 8 స్థానాలు మనము డిక్రీజ్ అవటం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. ఓకేనండి. ఇక్కడ మనకి ర్యాంక్ ఏమండి, స్కోర్ అయితే మాత్రం అలా చెప్పారండి, ర్యాంక్ అయితే మాత్రం మనకి తక్కువగా ఉండాలండి. మనకి గతంలో అంటే 2022లో ఇండియా ర్యాంక్ 85 అయితే ఇప్పుడు 2023 93వ ర్యాంకుని కలిగి ఉన్నది. అంటే ఇక్కడ 86, 87, 88, 89, 90, 97, 92, 93 అంటే 8 ర్యాంకులు దిగజారిపోయింది. ప్లీజ్ రిమెంబర్ దట్. మరి దీంట్లో ఉన్నటువంటి టాప్ 3 కంట్రీస్ మొట్టమొదటి 3 దేశాలండి. అంటే కరప్షన్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. దాంట్లో ఫస్ట్ ప్లేస్ డెన్మార్క్ అంటాం, సెకండ్ వచ్చేసరికి ఫిన్లాండ్ అంటాం, థర్డ్ వచ్చేసరికి న్యూజిలాండ్. ఇవి 3 కూడా మనకి టాప్ 3 కంట్రీస్. ప్లీజ్ రిమెంబర్ దట్. డెన్మార్క్, ఫిన్లాండ్, న్యూజిలాండ్. ఇటీవల కాలంలో డెన్మార్క్కు సంబంధించి కూడా ఫ్రెడరిక్ టెన్ అని చెప్పేసి ఒక రాజుగా కూడా రావడం జరిగింది. డెన్మార్క్కు సంబంధించి మనం క్వశ్చన్ ఫర్ యూలో కూడా అతని గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ తర్వాత బాటమ్ కంట్రీస్ అండి, అంటే ఎక్కువగా అవినీతి ఉన్నటువంటి దేశాల జాబితాలో సొమాలియా అండి. మనకి సొమాలియా అనేది 180వ స్థానంలో ఉన్నది. బాటమ్ ఇదేనండి. తర్వాత వెనుజులా ఉంది, ఆ తర్వాత సిరియా కూడా ఉన్నది. ఇవి బాటమ్ కంట్రీస్. ప్లీజ్ రిమెంబర్ దట్. సొమాలియా,
వెనుజులా, సిరియా ఇవి బాటమ్ కంట్రీస్గా ఉండడం జరిగింది. అందువల్ల టాప్ కంట్రీస్ డిస్కస్ చేసాం, బాటమ్ కంట్రీస్ డిస్కస్ చేసాం, ఇండియా ర్యాంకు 2022లో ఎంతో డిస్కస్ చేసాం, 2023లో ఎంతో డిస్కస్ చేసాం, 2023లో దాని స్కోర్ ఎంత, ఇండియా యొక్క స్కోరు 39. వీటి మధ్యటువంటి ర్యాంక్స్ అనేవి 8 ర్యాంక్స్ అనేవి తగ్గింది. సో ఎవరు సార్ రిలీజ్ చేస్తారు అంటే ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అని చెప్పేసి జర్మనీలో ఉన్నటువంటి మనకి ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో అందువల్ల మనం ఓవరాల్గా ఏదైనా ఒక ఇండెక్స్ వచ్చినప్పుడు ఇలా చదువుకోవాలండి. సో చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అస్సాంలో 200 కోట్లతో మోదీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటుకు భూమి పూజ చేయటం జరిగింది. సో నరేంద్ర మోదీ గారి యొక్క విగ్రహం అండి. సో 250 అడుగుల ఎత్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క విగ్రహం, కాంస్య విగ్రహాన్ని ఒకదాన్ని అస్సాంలో ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దాని యొక్క వ్యయం 200 కోట్లతో చేయబోతున్నాము అని చెప్పేసి అస్సాంలో ఉన్నటువంటి ఒక వ్యాపారవేత్త అంటే ఒక బిజినెస్ మ్యాన్ నవీన్ చంద్ర బొర్రా అని చెప్పేసి అంటామండి. సో అతని పేరు నవీన్ చంద్ర బొర్రా గారు చెప్పడం జరిగింది. సో మనకి ప్రధాని నరేంద్ర మోదీ మీద అతనికి అమితమైనటువంటి అభిమానం ఉందట. ఈ అభిమానంతో ఈ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పేసి మనకి నవీన్ చంద్ర బొర్రా గారు చెప్పడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్, ఆయన పేరు గుర్తుంచుకోండి. సో పీఠంతో కలుపుకొని అంటే మనం పెడెస్టల్ అని చెప్పేసి అంటారండి. పీఠం అంటే సో ఇక్కడ మనకి ఒక విగ్రహం ఉందనుకోండి, సో ఈ విగ్రహం కింద మనము దిమ్మె లేదా పీఠం అని చెప్పేసి అంటామండి. సో ఇది కూడా కలుపుకుంటే మొత్తము ఇది ప్లస్ ఇది మొత్తము చూస్తే 250 అడుగుల ఎత్తైన విగ్రహము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఓన్లీ విగ్రహము అనుకోండి 190 అడుగులు. అలా ఈ పెడెస్టల్ చూస్తున్నట్లయితే 60 అడుగులు. సో 60 అడుగులు గుర్తుంచుకోండి. సో ఓవరాల్గా అడిగితే 250 అడుగులు ఉంటుంది అని చెప్పేసి నవీన్ చంద్ర బొర్రా గారు చెప్పడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఎక్కువగా ఉంటుందండి, ఎక్కువగా అడగడానికి పాసిబిలిటీ ఉంది. ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఇంతలో మనం మాట్లాడుకున్నట్లు వ్యయం వచ్చేసరికి 200 కోట్లు, కాంస్య విగ్రహం వచ్చేసరికి ఇది 190 + 60, 190 విగ్రహం, పెడెస్టల్ 60, సో మొత్తం 250. సో అదేవిధంగా మనం ఇటీవల కాలంలో చూసినట్లేనండి అస్సాం అంటే మనకి అస్సాంలో అండి యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అని చెప్పేసి ఇది ఒక వేర్పాటువాద సంస్థ. 1990లో దీని మీద కూడా కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఈ యొక్క యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం వారు అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంతో అండ్ కేంద్ర ప్రభుత్వంతో శాంతి ఒప్పందంపై సంతకాలు చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసామండి. అస్సాం అనగానే ఇది కూడా గుర్తు రావాలి. ఎందుకు సార్ అంటే ఈ యొక్క యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాంని 1979లో ఏర్పాటు చేశారు. సో ఇది ఏర్పాటు చేసినప్పుడు దీని యొక్క ముఖ్య ఉద్దేశం వాళ్ళకంటే సపరేట్గా అస్సాం కావాలట. సో సపరేట్ అస్సాం కావాలని చెప్పేసి అక్కడ అశాంతిని సృష్టిస్తూ ఉన్నారు. సో దాన్ని 1990లో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. సో ఇది ఒక అల్లరి మోకగా. ఆ తర్వాత వెరీ రీసెంట్గా ఒక 1 వీక్ క్రితం కూడా దీని గురించి డిస్కస్ చేశాం. సో వీరు అస్సాం యొక్క అభివృద్ధికి సహకరిస్తాము అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్తో కేంద్ర ప్రభుత్వంతో అమిత్ షా గారి సమక్షంలో సంతకాలు చేయడం జరిగింది సో శాంతి మీద. అదేవిధంగా ప్రజెంట్ అస్సాం చీఫ్ మినిస్టర్ ఎవరున్నారు సార్ అంటే మనకి హిమంత బిస్వ శర్మ అని చెప్పేసి 15వ చీఫ్ మినిస్టర్గా సో చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అస్సాం అనగానే మీ అందరికీ తెలిసిందేనండి కజీరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంటుంది. ఆ కజీరంగా నేషనల్ పార్క్కి మొట్టమొదటి ఉమెన్ ఫీల్డ్ ఆఫీసర్గా మనకి సోనాలి ఘోష్ అని చెప్పేసి ఒక ఆమె రావడం జరిగిందని చెప్పేసి డిస్కస్ చేసాం. ఆ కజీరంగా నేషనల్ పార్కులోనే గజోత్సవ్ అని చెప్పేసి ప్రెసిడెంట్ గారు సో ఏదైతే ప్రాజెక్ట్ ఎలిఫెంట్ 30 సంవత్సరాలు సో అయిన సందర్భంగా గజోత్సవ్ అనే కార్యక్రమాన్ని కూడా అస్సాంలోనే ప్రారంభించడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. సో అదేవిధంగా మనకి ఇటీవల కాలంలో అస్సాంకు సంబంధించి దగ్గరగా ఈ యొక్క విద్యుత్ బస్సులనండి సో మనకి విద్యుత్ అంటే ఎలక్ట్రికల్తో నడిచేటువంటి బస్సులను కూడా దగ్గరగా 200 బస్సెస్ని ఎవరైతే మనకి శర్మ గారు ఇటీవల కాలంలో ప్రారంభించడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనం అస్సాం అంటే గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. అదేవిధంగా సో ఇప్పుడు మనకి మోదీ గారి విగ్రహం వార్తల్లోకి వచ్చింది, గుర్తుంచుకోండి. సో ఇలాంటి విగ్రహాలండి సో ఇలాంటివి ఏమైనా వార్తల్లోకి వస్తే ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి, ఒకసారి డిస్కస్ చేయండి. ఏంటి సార్ అవి అంటే సో మనకి రీసెంట్గా
జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 19వ తారీఖున విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఒకదాన్ని ప్రారంభించారు. దానికి సంబంధించిన ఎత్తు ఎంత, దాని యొక్క పెడెస్టల్ ఎంత, దాని యొక్క ఖర్చు ఎంత, ఇది ఒకటి డిస్కస్ చదవాలి. అదేవిధంగా తెలంగాణకు సంబంధించి కూడా కేసీఆర్ కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు అక్కడ మనకి ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. అదేవిధంగా G20 సమావేశాల్లో భాగంగా భారతదేశంలో ఏదైతే మనకి నటరాజా విగ్రహం అని చెప్పేసి ఒకదాన్ని ఏర్పాటు చేశారండి. దాని యొక్క హైట్ కానివ్వండి, రీసెంట్గా మధ్యప్రదేశ్లో ఆది శంకరాచార్య యొక్క విగ్రహాన్ని కానివ్వండి, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసామండి. ఒకసారి రివిజన్ చేయండి. వీటి యొక్క ఎత్తు ఎంత, వాటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎంత వ్యయంతో వాటిని నిర్మించారు, ఇవన్నీ కూడా మనం గుర్తుంచుకోవాలి. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పంజాబ్ సీఎం ఫ్లాగ్డ్ ఆఫ్ సడక్ సురక్షా ఫోర్స్ ఇన్ జలంధర్. మనకి సడాక్ సురక్షా ఫోర్స్ అని చెప్పేసి ఒక కార్యక్రమానికి పంజాబ్ సీఎం శ్రీకారం చుట్టడం జరిగిందండి. ఎక్కడ అంటే పంజాబ్ జలంధర్లో. ఏంటి సార్ ఈ యొక్క సడాక్ సురక్షా ఫోర్స్ అంటే? ఏవైతే పంజాబ్ రాష్ట్రంలో అండి రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ యొక్క సడక్ సురక్షా ఫోర్స్ అని చెప్పేసి ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఏంటి సార్ ఇది అంటే మనకి ఏవైతే మనకి గస్తీ విభాగము అని చెప్పేసి అంటామండి. అంటే హైవేస్ పెట్రోలింగ్ అంటే చెప్పేసి అంటామా, అంటే ఏమైనా ప్రమాదాలు జరిగితే హైవేస్ మీద వాళ్ళు త్వరగా అక్కడ చేరుకొని ఆ యొక్క క్షతగాత్రులు, ఏమైనా యాక్సిడెంట్ పర్సన్స్ అయిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని, అంటే ప్రమాదానికి గురైన వారిని హాస్పిటల్స్కి తీసుకెళ్తూ ఉంటారు. ఇవి ఎక్కువగా హైవేస్ మీద జరుగుతూ ఉంటాయండి, పెట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇటీవల కాలంలో పంజాబ్లో రోడ్ యాక్సిడెంట్లు చాలా ఎక్కువగా అవుతున్నాయట. అందువల్ల మనకి సడక్ సురక్షా ఫోర్స్ అని చెప్పేసి ఒక వింగ్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. వారు ఏం చేస్తారు సార్ అంటే, ఏదైతే మనకి రోడ్డు ప్రమాదాలు జరిగితే వితిన్ 10 మినిట్స్లో ఆ స్పాట్కి వచ్చి వాళ్ళకి వైద్య సదుపాయం కోసం హాస్పిటల్స్కి చేరవేస్తూ ఉంటారు. ఓకేనండి. ఇందుకోసం దీన్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క ఫోర్స్ని పెట్టిన పేరు సడక్ సురక్షా ఫోర్స్ అని చెప్పేసి అంటాం. టు రెడ్యూస్ రోడ్ ఫెటిలిటీస్, అంటే రోడ్డు ప్రమాదాలను, మరణాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడం కోసము. ప్రజెంట్ పంజాబ్ సీఎంగా భగవత్ మాన్ సింగ్ అనే వ్యక్తి ఉన్నారు. ఇతను 144 హైటెక్ వెహికల్స్ని మనకి ప్రారంభించడం జరిగిందండి. ఈ యొక్క ఫోర్స్లో భాగంగా మనకి సదక్ సురక్షా ఫోర్స్ అని చెప్పేసి దగ్గరగా 144 హైటెక్ వెహికల్స్ని వీళ్ళు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంటే నిన్న ప్రారంభించడం జరిగింది. ఈ వెహికల్స్లో ఎక్కడైనా ప్రమాదం జరిగితే స్పాట్లో 10 మినిట్స్లో వెళ్ళి వాళ్ళని హాస్పిటల్కి జాయిన్ చేయించడం, లేదా ట్రీట్మెంట్, ప్రాథమిక చికిత్స అందించడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు ఈ యొక్క వెహికల్స్లో. ప్లీజ్ రిమెంబర్ దట్. దీనికి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారండి. 112 అని చెప్పేసి 112 అని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెహికల్స్ అనేది 5500 కిలోమీటర్స్ యొక్క స్టేట్స్ అండ్ నేషనల్ హైవేస్లో గస్తీ కాస్తూ ఉంటాయి. అంటే వీటన్నిటినీ కూడా కవర్ చేస్తూ ఉంటాయి ఏంటండి ఈ యొక్క 144 హైటెక్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో మీరు పిక్లో చూస్తూ ఉన్నారు. ఇలాంటి వెహికల్స్ అన్నీ కూడా 5500 కిలోమీటర్స్ యొక్క హైవేస్ని కవర్ చేస్తూ ఎప్పటికప్పుడు గస్తీ కాస్తూ ఉంటాయన్నమాట. అందువల్ల ఇది తీసుకురావడం జరిగింది. ఎక్కడ సార్ అంటే పంజాబ్ అని గుర్తుంచుకోండి. పంజాబ్ అని కానీ ఇటీవల కాలంలోనే మనకి రైట్ టు వాక్ అని చెప్పేసి గతంలో డిస్కస్ చేసామండి. ఇవి కూడా అంతే, రోడ్డు ప్రమాదాలను తగ్గించడం కోసం రైట్ టు వాక్ అని చెప్పేసి కూడా ఒక దాన్ని తీసుకురావడం జరిగిందండి. ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఖచ్చితంగా ఆ రోడ్స్ వేసే ముందర ఫుట్పాత్స్, అంటే ఏవైతే మనకి పాదాచారుల కోసం అండి, నడిచే వారికి కూడా ఖచ్చితంగా ఫుట్పాత్స్ ఉండాలి అని చెప్పేసి, రోడ్ల మీద నడవడం మన హక్కు అని చెప్పేసి రైట్ టు వాక్ అని చెప్పేసి పంజాబ్లో తీసుకురావడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. అక్కడ ఎవరైతే ఉన్నారో మనకి భగవత్ మాన్ గారు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి సీఎం. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే బోయపల్లిలో కాకతీయ శాసనం గుర్తింపు అని చెప్పేసి మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరోసారి వార్తల్లోకి రావడం జరిగిందండి. మనకి హిస్టరీకి సంబంధించి రిలేటెడ్గా చదువుకోవచ్చు. ఏంటి సార్ అంటే, ఏమైనా పురావస్తు శాఖ వారండి త్రవ్వకాలు జరుపుతూ ఉంటారు. ఆ త్రవ్వకాలలో ఏమైనా ఏదైతే శిల్పాలు కానివ్వండి, లేకపోతే శిలా ఫలకాలు కానివ్వండి, ఇలాంటివి బయటపడినాయి అనుకోండి త్రవ్వకాలలో, అవి ఏ ప్రాంతంలో బయటపడినవి అని చెప్పేసి అడుగుతారు. ఇది మనం చూసినట్లయితే ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బోయపల్లిలో అండి. ఏ జిల్లా అండి? ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం బోయపల్లిలోని ఎగువ చెరువు తూము వద్ద 12వ శతాబ్దం నాటి కాకతీయ శాసనాన్ని ఒకదాన్ని గుర్తించడం జరిగింది అని చెప్పేసి అంటున్నారు.
ఎన్నో శతాబ్దం నాటిదండి? 12వ శతాబ్దం నాటి సో కాకతీయ శాసనాన్ని ఒకదాన్ని గుర్తించడం జరిగిందని చారిత్రక పరిశోధకుడు శ్రీనివాస్ ప్రసాద్ గారు తెలపడం జరిగింది. సో ఆయన పేరు ఎగ్జామ్లో అవసరం లేదులే కానీ సో ఇటీవల కాలంలో 12వ శతాబ్దం నాటి కాకతీయ శాసనాన్ని బోయపల్లిలో గుర్తించారు కదా, అది ఏ జిల్లాలో ఉంది అని చెప్పేసి అడగచ్చు. లేదా బోయపల్లిలో గుర్తించినటువంటి కాకతీయ శాసనం ఎన్నవ శతాబ్దం నాటిది అని చెప్పేసి అడగచ్చు. 12వ శతాబ్దం నాటిది. ప్లీజ్ రిమెంబర్ దట్, గుర్తుంచుకోండి. గతంలో పుచ్చలేశ్వర ఆలయం అని చెప్పేసి గుర్తించారండి. అదేవిధంగా 12వ శతాబ్దం నాటి వినాయకుడి విగ్రహాన్ని ఒక దాన్ని కూడా గుర్తించడం జరిగింది. మనం డిస్కస్ చేసామండి. సో మనకి పుచ్చలేశ్వర ఆలయం అని చెప్పేసి అది కూడా కాకతీయుల కాలం నాటిదే. సో మనకి వైఎస్ఆర్ జిల్లా, సో అక్కడ ఆ ప్రాంతాల్లో గుర్తించడం జరిగింది. సో అదేవిధంగా నెల్లూరు జిల్లాలో కూడా గతంలో ఇలాంటివి కొన్ని ఇన్సిడెంట్లు మనం డిస్కస్ చేసామండి. ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చదువుకున్నారు అంటే ఆ టైంలో మనం డిస్కస్ చేసాం. 12వ శతాబ్దం నాటి వినాయకుడి విగ్రహం, పుచ్చలేశ్వర ఆలయం, ఇలాంటివి కూడా ఒకసారి రివిజన్ చేయండి, మనం డిస్కస్ చేసాం. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దామండి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కమాండో కాంపిటీషన్స్లో సత్తా చాటిన ఆంధ్రప్రదేశ్. సో మనకి ఏదైతే 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్ అని చెప్పేసి మన విశాఖపట్నంలోనే జరిగాయండి. సో కొన్ని డిఫరెంట్ ఈవెంట్స్లో కొన్ని ప్రైజెస్కి సంబంధించి కొన్ని విభాగాలలో పోటీలు జరిగినాయి. ఆ పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్గా ఆంధ్రప్రదేశే విన్ అయింది అని చెప్పేసి అంటున్నారు. ఓకేనండి. ఓవరాల్ ఛాంపియన్ కైవసం చేసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీస్. సో ఆర్పిఎఫ్కు చీతారన్ అని, బిఎస్ఎఫ్కు రన్నీత్ ట్రోఫీలు అందించడం జరిగింది అని చెప్పేసి రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్ హెల్డ్ విశాఖపట్నం. సో విశాఖపట్నంలో జరిగినాయండి. ఈ పోటీల్లో 8 ట్రోఫీలకు గాను 4 ట్రోఫీలుగా ఛాంపియన్గా ఆంధ్రప్రదేశ్ నిలవడం జరిగింది. అంటే ఏవైతే ఈ యొక్క పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయో ఇండియన్ పోలీస్ కమాండోస్ వీరికి మధ్య ఈ యొక్క కాంపిటీషన్ జరిగినాయండి. సో దీంట్లో మొత్తము 8 ట్రోఫీస్కి 4 ఏపీ విన్ అవటం జరిగింది. సో దాంట్లో భాగంగానే చక్రవ్యూహ్ అని చెప్పేసి అంటాం ఒకటి. సో ఇది రూరల్ కింద కండక్ట్ చేయడం జరిగిందండి. ఈ ట్రోఫీని ఏపీ జట్టు గెలుచుకుంది. అదే మనకి చక్రవ్యూహ్ పట్టణ కేటగిరీ అయితే మాత్రం మహారాష్ట్ర విన్ అవటం జరిగింది. బ్లాక్ హాక్ ఫైరింగ్ అని చెప్పేసి ఒక ట్రోఫీ ఉంటుందండి, ఇది కూడా ఏపీఏ విన్ అవటం జరిగింది. సో ఇదొకటి, ఏదైతే బ్లాక్ హాక్ ఫైరింగ్ ఒకటి, చక్రవ్యూహ్ ఒకటి, అదేవిధంగా సో మనకి చీతారన్ అండ్ రణ్వీర్ ట్రోఫీలు ఇవన్నీ కూడా విన్ అవటం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా మీకు పీడిఎఫ్ రూపంలో అందించడం జరుగుతుంది. సో ఇక్కడ మనం ఓవరాల్గా గుర్తుంచుకోవాల్సింది సో ఈ 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్స్ ఎక్కడ జరిగాయి అని మెయిన్ బిట్ వస్తుందండి. లేకపోతే విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ కాంపిటీషన్ ఇన్నోవేషన్ అని చెప్పేసి అడుగుతూ ఉంటారు, గుర్తుంచుకోండి. ఓకేనండి. సో చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ దట్ తర్వాత సో ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ అనేది సో ఏ కేటగిరీలో విన్ అయింది తెలుసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 20 కిలోమీటర్ల నడకలో అక్షదీప్ జాతీయ రికార్డు అని చెప్పేసి ఒక స్పోర్ట్స్ పర్సన్ వార్తల్లోకి రావడం జరిగిందండి. అతని పేరే అక్షదీప్ అని చెప్పేసి అంటాం. జాతీయ ఓపెన్ రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి ఏంటంటే అది జాతీయ ఓపెన్ రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్ అని చెప్పేసి చండీగఢ్లో జరుగుతున్నాయండి. సో అక్కడ జరిగినటువంటి ఈ యొక్క పురుషుల 20 కిలోమీటర్ల విభాగంలో సో ఒక జాతీయ రికార్డు నమోదైంది. ఏంటి సార్ అంటే అది సో ఇతను పంజాబ్ స్టేట్కి సంబంధించినటువంటి అథ్లెట్ అండి. ఇతని పేరు అక్షదీప్ సింగ్ అంటాం. ఇతను 20 కిలోమీటర్ల దూరాన్ని సో 1 గంట 19 నిమిషాల 38 సెకండ్లో నడిచి ఒక కొత్త జాతీయ రికార్డును సృష్టించాడు. అంటే గతంలో ఇతనే ఒక రికార్డ్ని క్రియేట్ చేశాడండి. సో ఇదే 20 కిలోమీటర్లని ఇతను గతంలో సో 1 గంట 19 నిమిషాల 55 సెకండ్లతో ఇతని మీద రికార్డు ఉందండి. ఇప్పుడు ఏం చేశాడు, చండీగఢ్లో జరిగినటువంటి జాతీయ ఓపెన్ రేస్ వాకింగ్ ఛాంపియన్షిప్లో దానిని 1 గంట 19 నిమిషాల 38 సెకండ్లకే సో అచీవ్ అవటం జరిగింది. సో మరి యొక్క ఈ రేసులో సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు సార్ అంటే మనకి సూరజ్ పన్వర్ అని చెప్పేసి ఉత్తరాఖండ్కి సంబంధించిన అథ్లెట్ అండి. ఈయన 1 గంట 19 నిమిషాల 44 సెకండ్స్లో ఆ 20 కిలోమీటర్లను అచీవ్ అవటం జరిగింది. థర్డ్ ప్లేస్లో తమిళనాడుకు సంబంధించినటువంటి సెర్విన్ సెబాస్టియర్ అని చెప్పేసి ఇతను 1 గంట 20 నిమిషాల 3 సెకండ్లో ఈ 20 కిలోమీటర్లను అచీవ్ అవటం జరిగింది. సో చాలా ఎగ్జామ్లో కూడా ఇలాంటి ప్లేయర్స్ ఇచ్చి ఇతను ఇతను ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వ్యక్తి లేకపోతే ఇతను ఏ స్టేట్కి సంబంధించిన వ్యక్తి అలా అడుగుతూ ఉంటారు. సో గుర్తుంచుకోండి. సో ఇతను వచ్చేసరికి ఒక అథ్లెట్, సో వారికి రేసర్ అనమాట. ఏ స్టేట్ సార్ అంటే పంజాబ్ స్టేట్, గుర్తుంచుకోండి.
సో అది ఇది ఏవైతే ఉంటాయో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుంచుకోవాలండి. గతంలో మనకి భవానీదేవి గారు అని చెప్పేసి సో ఫెన్సింగ్ అని చెప్పేసి అంటాం. సో కత్తి యుద్ధం, వైట్ డ్రెస్ వేసుకొని సో మనకి కత్తి యుద్ధంలాగా చేస్తూ ఉంటారు. సో ఆమె పేరు కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయండి. భవానీదేవి అని చెప్పేసి తమిళనాడు స్టేట్కి సంబంధించిన ఫెన్సింగ్ ఆట ప్లేయర్ అని చెప్పి చెప్పచ్చు, స్పోర్ట్స్ ప్లేయర్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనిషి మెదడులో మస్క్ చిప్ అని చెప్పేసి అంటున్నారండి. సో ఏదైతే మనకి ఎలాన్ మాస్క్ మీ అందరికీ తెలిసిందేనండి, స్పేస్ ఎక్స్ అధినేత, టెస్లా కంపెనీ అధినేత అండ్ ట్విట్టర్ ఇప్పుడు ఎక్స్ అని చెప్పేసి అంటున్నామండి దాని యొక్క అధినేత. ఎలాన్ మాస్క్కి సంబంధించినటువంటి సో మనకి ఏదైతే మనకి న్యూరా లింక్ అనే ఒక స్టార్టప్ కంపెనీ వారు ఏం చేశారు సార్ అంటే మనిషి యొక్క మెదడులో జస్ట్ ఒక చిప్ని ఏర్పాటు చేశారట. అంటే మన యొక్క ఆలోచన విధానాన్ని బట్టి సో మొబైల్స్ పనిచేయటం కానివ్వండి, కంప్యూటర్స్ వర్క్ చేయటం కానివ్వండి అలా చేస్తూ ఉంటాయట. మరి దానిని సంబంధించి చూసినట్లయితే న్యూరాలింక్ అనే సంస్థ సో ఈ యొక్క మనిషి మెదడులో ఒక చిప్పును ఇదిగోండి మీరు పిక్లో చూస్తున్నారు. సో ఇలా మనకి ఒక కాయిన్ 5 రూపీస్ కాయిన్ అంత ఉంటుందండి ఈ చిప్, దీన్ని ఏర్పాటు చేశారు. ఓకేనండి. సో ఇదైతే మనకి ఫోన్లు కంప్యూటర్లకు వైర్లెస్గా అనుసంధానం చేస్తారట. అంటే మనం ఎలా ఆలోచిస్తే సో ఇప్పుడు మనం కాల్ చేయాలి అని చెప్పేసి మన ఆలోచన వచ్చిందనుకోండి, మనం ఫోన్ నొక్కకుండానే కాల్ వెళ్ళిపోతుంది. అంటే అక్కడ మనకి న్యూ స్టార్ లింక్ అని ఒక యాప్ని ఆల్రెడీ మన మొబైల్లో ఒకదాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఆ యొక్క యాప్కి ఈ మైండ్లో ఉన్నటువంటి చిప్కి కనెక్షన్ ఉంటుందట. సో దాని నుంచి నాకు ఇప్పుడు ఫోన్ చేయాలనిపిస్తుంది, ఫోన్ చేయి అంటగానే సో మనకి ఆటోమేటిక్గా ఫోన్ వెళ్ళిపోవటం, అంటే మన యొక్క ఆలోచనలను పంచుకోవటం ఇవన్నీ కూడా జరుగుతాయి ఫ్యూచర్లో అని చెప్పి చెప్తున్నారు. ఏదైతే మనకి వైర్లెస్గా అనుసంధానం చేస్తారో ఆలోచనలతోనే వాటిని నియంత్రించగలిగే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అని చెప్పేసి ఒక దాన్ని తీసుకొచ్చడం జరిగిందండి. పక్షవాతం ఇతర సమస్యలతో మంచానికే పరిమితమైన వారి యొక్క ఆలోచనలు వేగంగా కంప్యూటర్కు ప్రసారం చేస్తారు. అంటే చాలామంది పక్షవాతం కానివ్వండి సో ఇలాంటివి వచ్చి మంచానికే పరిమితం మాట్లాడలేని వాళ్ళు ఉంటారండి. జస్ట్ వాళ్ళ యొక్క లోపల ఉంటుందండి కానీ పైకి మాట్లాడలేరు. సో ఆ ఫీలింగ్స్ని కూడా సో బయటికి ఎక్స్ప్రెస్ చేయొచ్చంట కంప్యూటర్ మీద. సో అలా టైప్ అయిద్దంటండి. సో అలాంటి ఒక చిప్ని ఏర్పాటు చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు సార్ అని చెప్పేసి అంటారు. సో మనకి న్యూరాలింక్ అనే సంస్థ అది ఎవరు సార్ అంటే ఎలాన్ మాస్క్ దండి. ఎలాన్ మాస్క్ అని చెప్పేసి అమెరికాకి సంబంధించినటువంటి వ్యక్తే. ఇటీవల కాలంలో ఎలాన్ మాస్క్ గారండి మనకి యుఎన్ఎస్సి అని చెప్పేసి ఉంటుందండి. యుఎన్ఎస్సి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్. సో దీంట్లో భారతదేశానికి పర్మనెంట్ కంట్రీ ఎందుకు ఇవ్వరు అంటే P5 కంట్రీగా ఎందుకు గుర్తించరు అంటే పూర్తి శాశ్వత సభ్య దేశంగా ఎందుకు ఇవ్వలేదు, దీనికి నేను ఆశ్చర్యపోయాను అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగిందండి. మనం కరెంట్ అఫైర్స్లో కూడా దీని గురించి డిస్కస్ చేశాం. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో P5 కంట్రీస్ పర్మనెంట్ కంట్రీస్ 5 ఉంటాయి, నాన్ పర్మనెంట్ కంట్రీస్ 10 ఉంటాయి. ఈ P5 కంట్రీస్కి పర్మనెంట్ కంట్రీస్కి వీటో అధికారాలు ఉంటాయండి. అది భారతదేశానికి లేకపోవటం సో అది అర్ధరహితం అని చెప్పేసి కూడా ఎలాన్ మాస్క్ గారికి ఖండించడం జరిగింది. అతనిదేనండి ఈ యొక్క న్యూరాలింక్ అనే యొక్క స్టార్టప్. ప్లీజ్ రిమెంబర్ దట్. సో ఏదైతే ఆ చిప్ ఉంటుందో సో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు చూసారా. సో ఆ యొక్క ఇంప్లాంట్కి పెట్టిన పేరు ఏంటి సార్ అంటే టెలిపతి అని చెప్పేసి పేరు పెట్టారు. ఇదొకటి గుర్తుంచుకోండి. ఓకే అండి. ఇదిగోండి మీరు పిక్లో చూస్తున్నారు, ఇదిగోండి ఇది ఉందా. సో దీనికి టెలిపతి అని చెప్పేసి వాళ్ళు పేరు పెట్టడం జరిగింది ఈ యొక్క చిప్కి. ప్లీజ్ రిమెంబర్ దట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదేవిధంగా సో గతంలో ఎలాన్ మాస్క్ గారు ట్విట్టర్ను బై చేసి సో దానికి ఇప్పుడు ఎక్స్ అని చెప్పేసి పేరు పెట్టారు. ప్రజెంట్ ఆ ట్విట్టర్ ఆ ఎక్స్ యొక్క సీఈఓగా లిండా ఎక్కరిన్నో అనే ఒక ఆమె ఉండడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ICAR NBFGR డిస్కవర్స్ 2 న్యూ స్పీసెస్ ఆఫ్ కాంగ్రీడ్ ఈల్స్ ఫ్రమ్ ఇండియన్ వాటర్స్. ఏంటి సార్ అంటే ఏవైతే ఇదిగోండి మీరు పిక్లో చూస్తున్నారు కొన్ని ఏదైతే కాంగ్రీడ్ ఈల్స్ అని చెప్పేసి ఇదిగోండి మనకి చేప ఆకృతిలో ఉన్నాయి చూడండి. ఇవి ఒక రకమైనటువంటి స్పీసెస్ అండి. సో మనకి ఒక రకమైనటువంటి స్పీసెస్. సో వీటిని ఫైండ్ అవుట్ చేయడం జరిగిందంట. ఎక్కడ చేశారంట సో ఇండియన్ వాటర్స్లో ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. పర్టికులర్గా వెస్టర్న్ ఘాట్స్లో చేయడం జరిగిందండి. సో ఇది మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ICAR NBFGR అంటే ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్ నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ అని చెప్పేసి అంటామండి. సో ఇక్కడ చూడండి నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ అని చెప్పేసి అంటాం.
సో దీనికి NBFGRకి. ఇక్కడ మనకి ICAR అంటే ఇండియన్ కౌన్సిల్ సో అగ్రికల్చర్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. ఇది మనకి లక్నో ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి. సో మనకి లక్నో ఉత్తరప్రదేశ్లో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఉంటుంది. సో వీరు ఏం చేశారు అంటే 2 స్పీసెస్ని సో ఫైండ్ అవుట్ చేయడం జరిగిందండి. ఒకటి మనకి ఏంటి సార్ అంటే సో మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్లో అండి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని చెప్పేసి అంటాం. సో అది మనకి తమిళనాడులో ఉంటుందండి. సో అక్కడ ఎరిసోమా కన్నాని అని చెప్పేసి దాని పేరండి. సో దాంట్లో సో 2 రకాల వేరియేషన్ స్పీసెస్ ఉన్నాయి. ఏంటి సార్ అంటే అరిసోమా కన్నాని అని చెప్పేసి సో ఒక రకం, ఇంకోటి వచ్చేసరికి సో మనకి కొచ్చి కోస్ట్ అని చెప్పేసి కేరళలో గుర్తించారండి. సో అదేంటి సార్ అంటే అరిజోమా గ్రాసిల్లీ అని చెప్పేసి ఇదొక రకం, గ్రాసిల్లీ అని చెప్పేసి ఇదొక రకం. సో ఈ రెండింటిని ఫైండ్ అవుట్ చేయటం జరిగింది. ఇలాంటిగా కొత్తగా ఏదైనా స్పీసెస్ జాతులను ఫైండ్ అవుట్ చేస్తే ఖచ్చితంగా అవి ఏ ప్రాంతంలో ఫైండ్ అవుట్ చేశారు, లేకపోతే వాటి పేర్లు ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతారు. ప్లీజ్ రిమెంబర్ దట్. సో మనకి అరిజోమా కన్నాయ్ అయితే మాత్రం కన్నానై అరిసోమా కన్నానై అయితే మాత్రము మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడులో ఫైండ్ అవుట్ చేశారు. అలా కాకుండా అరిజోమా గ్రాసిల్లీ అయితే మాత్రము కచ్, సో కచ్ కోస్ట్ కేరళలో ఫైండ్ అవుట్ చేయటం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కంగారో లిజార్డ్ స్పీసెస్ డిస్కవర్డ్ ఇన్ వెస్ట్రన్ ఘాట్స్. సో మనకి ఏదైతే ఇది కూడా అంతేనండి. సో వెస్ట్రన్ ఘాట్స్లో ఒక బల్లి అండి. సో మనకి కంగారో లిజార్డ్స్ అని చెప్పేసి పేరు పెట్టారు. మీరు పిక్లో చూస్తున్నారు. సో అరుదైనటువంటి ఒక లిజార్డ్ని ఫైండ్ అవుట్ చేశారట. సో ఎక్కడ సార్ అని చెప్పేసి అంటారు, వెస్ట్రన్ ఘాట్సేనండి. ప్లీజ్ రిమెంబర్ దట్. సో మనకి వెస్ట్రన్ ఘాట్స్ అంటే ఇదిగోండి ఏవైతే ఇక్కడ ఉంటాయో సో ఏదైతే ఇదంతా కూడా వెస్ట్రన్ ఘాట్సే అని చెప్పేసి అంట. ఇలాంటి ప్రాంతాల్లో సో ఈ యొక్క కొత్త జాతిని ఫైండ్ అవుట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. ఇది రెండవ అంటే ఏదైతే మనకి ఈ యొక్క కంగారో లిజార్డ్స్లోని ఇది ఒక జాతి అని చెప్పేసి అంటున్నారండి. సో ఇది మనం చూసినట్లయితే అగస్త్యామా, సో ఇది మనం చూసినట్లయితే అగస్త్యగామా ఎడ్జ్ అనొచ్చు, లేకపోతే నార్థరన్ కంగారో లిజార్డ్ అని చెప్పేసి అంటామండి. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసినటువంటి మీరు పిక్లో చూస్తున్నారా, దీనిని మనకి అగస్త్య గామా ఎడ్జ్ ఆర్ నార్థరన్ కంగారో లిజార్డ్ అంటే ఒక బల్లి ఆకారంలో ఉంటుందండి. సో ఇది అని చెప్పేసి అంటున్నారండి. ఇది వెస్ట్రన్ ఘాట్స్లో పర్టికులర్గా కేరళలో అండి. సో మనకి కలౌమౌ అనే ఒక ప్రాంతం అండి, కేరళలో దీన్ని ఫైండ్ అవుట్ చేయటం జరిగింది. దాని యొక్క లెంత్ వచ్చేసరికి ఇదిగోండి, దీని యొక్క లెంత్ వచ్చేసరికి సో ఓవరాల్గా మనకి 4.3 సెంటీమీటర్స్గా ఉంది అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి సంబంధించింది అగస్త్య బెడ్డి మిల్ అని చెప్పేసి ఒక జాతినండి. సో గతంలో మనకి ఏదైతే మనకి శివగిరి హిల్స్ అని చెప్పేసి తమిళనాడు ఉంటుందండి, అక్కడ ఫైండ్ అవుట్ చేయటం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. గతంలో మనకి అగస్త్య బిడ్డో మిల్, దీన్ని ఇండియన్ కంగారో అని చెప్పేసి అంటాము. దానిని శివగిరి హిల్స్ అని చెప్పేసి ఉంటాయి. ఈ శివగిరి హిల్స్ తమిళనాడులో ఉంటాయి. సో దీన్ని గతంలో గుర్తించారు ప్రీవియస్లో. ఇప్పుడు ఏంటి సార్ అంటే కేరళలో వెస్ట్రన్ ఘాట్స్లో నార్థరన్ కంగారో లిజార్డ్ లేదా అగస్త్య గామా ఎడ్జ్ అని చెప్పేసి ఈ యొక్క కొత్త రకం లిజార్డ్ని గుర్తించడం జరిగింది. సో ఇప్పుడు గుర్తించింది అయితే కేరళ, గతంలో గుర్తించింది అయితే మాత్రం తమిళనాడు. ప్లీజ్ రిమెంబర్ దట్. వేరియేషన్ గుర్తుంచుకోండి. ఇందాకలు కూడా అంతేనండి. మనం ఇక్కడ స్పీసెస్ ఏవైతే ఉంటాయో అరిజోమా కన్నానై అయితే మాత్రం గల్ఫ్ ఆఫ్ మన్నార్ తమిళనాడు. సో ఇది మనం చూస్తేనేమో ఏదైతే మనకి అరిజోమా గ్రాసిల్లీ ఇదైతే మాత్రం కేరళ గుర్తుంచుకోండి. సో ఇది మనకి గతంలో తమిళనాడులో గుర్తించారు ఒకదాన్ని ఇండియన్ కంగారో, ఇప్పుడు గుర్తించింది అయితే మాత్రం నార్థరన్ కంగారో. ప్లీజ్ రిమెంబర్ దట్. ఎక్కడ సార్ అంటే కేరళ. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఆఫ్టర్ 4 years ఆఫ్ ద సర్వే ఇండియాస్ స్నో లెపర్డ్స్ కౌంట్ పుట్ అట్ 718. సో 718 స్నో లెపర్డ్స్ని గుర్తించారంటండి. సో మనకి 4 years సర్వే చేసి సో మనకి స్నో లెపర్డ్స్ మంచు చిరుతలు అని చెప్పేసి అంటామండి. సో వీటిని మొత్తం మన భారతదేశంలో 718 సో ఉన్నాయి అని చెప్పేసి మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి ఉత్తరాఖండ్ డెహ్రాడూన్లో ఉంటుంది. అండ్ వీరు ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ సో మనకి ఫారెస్ట్ అండ్
ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంటల్ వీరి యొక్క సహకారంతో ఒక సర్వేని కండక్ట్ చేసి మన భారతదేశంలో మొత్తం మంచు చిరుతలు స్నో లెపర్డ్స్ ఎన్ని ఉన్నాయో వీళ్ళు ఫైండ్ అవుట్ చేయటం జరిగింది. జనరల్గా స్టార్టింగ్లో అప్పుడెప్పుడు 2019లో వీటి యొక్క కౌంట్ని చేశారండి. ఆ తర్వాత వీటి కౌంట్ చేయలేదు. సో ఇప్పుడు వీటిని కౌంట్ చేయటం జరిగింది అని చెప్పేసి అంటున్నారు. మరి ఇవి ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి సార్ అంటే, సో మనం చూసినట్లయితే ఎక్కువగా లదాఖ్లో ఉన్నాయండి. 477 మంచు చిరుతలు ఉన్నాయంట. లదాఖ్ అంటే మీ అందరికీ తెలిసిందే మన భారతదేశంలో అతిపెద్ద నేషనల్ పార్క్, హెమీస్ నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే అది హెమీస్ నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటాం. ఈ యొక్క హెమీస్ నేషనల్ పార్క్లో ఫేమస్ యానిమల్ ఏంటి సార్ అంటే స్నో లెపర్డ్స్ ఏనండి. మంచు చిరుతలే ఫేమస్. ఆ స్నో లెపర్డ్స్ ఆ లదాఖ్లో మొత్తము 477 స్నో లెపర్డ్స్ ఉన్నాయట. తర్వాత ఉత్తరాఖండ్లో అండి, దేవభూమి అంటాం, ఉత్తరాఖండ్లో 124 లెపర్డ్స్ ఉన్నాయి. ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్లో 51 ఉన్నాయి. తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో 36 స్నో లెపర్డ్స్ ఉన్నాయి. సిక్కింలో 21 ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్లో 9 ఉండటం జరిగింది అని చెప్పేసి మనకి వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ వాళ్ళు సర్వే చెప్పడం జరిగింది. అదేవిధంగా సో ఓవరాల్గా గ్లోబల్ పాపులేషన్లో ప్రపంచవ్యాప్తంగా చూస్తే మన భారతదేశంలోనే 10 to 15% పాపులేషన్, ఈ లెపర్డ్స్ పాపులేషన్ మన దగ్గరే ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా స్నో లెపర్డ్స్ పాపులేషన్ అసెస్మెంట్ అని చెప్పేసి ఇండియాలో ఎప్పుడు చేశారు సార్ అంటే, సో మనకి 2019లో ఫస్ట్ టైం చేయడం జరిగిందండి. ఇప్పుడు మళ్ళీ రెండోసారి చేయడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. ఈ యొక్క మంచు చిరుతలు ఏవైతే ఉంటాయో, లెపర్డ్స్ ఉంటాయో, ఏ కేటగిరీ కింద లిస్ట్ చేసేస్తారంటే, సో వల్నరబుల్ లిస్ట్ అండి. వల్నరబుల్ లిస్ట్ అంటే అత్యంత దుర్బలమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నటువంటి జాబితా లిస్టులో, ఈ వల్నరబుల్ లిస్టులో ఈ యొక్క మంచు చిరుతల్ని లిస్ట్ చేయడం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. సో మనకి అదే విధంగా మనకి మంచు చిరుతలు స్నో లెపర్డ్స్ అనగానే ఇటీవల కాలంలో అండి ఈ యొక్క మంచు చిరుతలను నేషనల్ యానిమల్గా అండి, సో ఆ యొక్క దేశం యొక్క నేషనల్ యానిమల్గా కిర్జిస్తాన్ కంట్రీ డిక్లేర్ చేయడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. ఏంటంటే అది కిర్జిస్తాన్ అని చెప్పేసి అంటామండి. సో మనకి కిర్జిస్తాన్ అనే దేశము ఇటీవల కాలంలో వాటి యొక్క నేషనల్ యానిమల్గా ఏంటంటే అది నేషనల్ యానిమల్గా, సో మనకి నేషనల్ యానిమల్గా మంచు చిరుతను డిక్లేర్ చేయటం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. ఓకేనండి. సో ఈ పాయింట్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్. సో ఇది మనం చూస్తే దేశంలో ఆధునిక వైద్య విధానాలను తొలిసారిగా 16వ శతాబ్దంలో ప్రవేశపెట్టింది పోర్చుగీసు వారు. ప్లీజ్ రిమెంబర్ దట్. చూడండి మన భారతదేశంలో అండి ఆధునిక వైద్య విధానాలు అంటే మనం ఏవైతే మన యొక్క నాటు మందులు అంటే నాటు చికిత్స ఉంటుందండి గతంలో మనకి, అంటే పోర్చుగీస్ వారు రాకముందు కూడా మనకి నాటు వైద్యం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. సో వాటి ప్లేస్లోకి ఆధునిక వైద్య విధానాన్ని 16వ శతాబ్దంలోనే పోర్చుగీస్ వారు తీసుకొచ్చారు. కానీ తొలి అలోపతి ఆసుపత్రిని నిర్మించిన బ్రిటిష్ వారు. గుర్తుంచుకోండి, అలోపతి ఆసుపత్రి అయితే మాత్రం 1664లో బ్రిటిష్ వారు నిర్మించారు. తొలి మెడికల్ స్కూలును 1846లో కోల్కతాలో సో ఏర్పాటు చేయటం జరిగింది. ప్లీజ్ రిమెంబర్ దట్. ఓకేనండి. 1846లో తొలి మెడికల్ స్కూలును బ్రిటిష్ వారు కోల్కతా వెస్ట్ బెంగాల్లో ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ కూడా ఫ్యాక్చువల్ డేటా గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో క్వశ్చన్ ఫర్ యూ. ఈ ప్రశ్న మీకోసమే. 14వ ఆల్ ఇండియా పోలీస్ కమాండో పోటీలు ఎక్కడ నిర్వహించబడింది అని చెప్పేసి అంటున్నారండి. సో మీ అందరికీ తెలిసిందే ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం. ఓకేనండి. ఆంధ్రప్రదేశ్ సో మనకి విశాఖపట్నం అని చెప్పేసి అంటామండి. సో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో వీటిని ఏర్పాటు చేయటం జరిగింది. ఓవరాల్ ఛాంపియన్గా ఆంధ్రప్రదేశ్ వారే ఉండడం జరిగిందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసాము. ఓకేనండి. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సో ఫోర్స్ వారే దీంట్లో ఓవరాల్ ఛాంపియన్గా నిలవటం జరిగింది. రైట్. ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్స్ కూడా మళ్ళీ చెప్తున్నామండి, మనం ప్రతిసారి చెప్తూనే ఉంటాము. సో కరెంట్ అఫైర్స్ అనేవి సో ఎగ్జామ్కి ముందు 10 days 20 days 1 month చదివితే మనకి గుర్తుండవు. ప్రతిరోజు కూడా మీకు PDF రూపంలో అందిస్తున్నాము అండ్ వీడియోస్ రూపంలో మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ప్రతిరోజు కూడా 1 hour కరెంట్ అఫైర్స్ కేటాయించండి. అలా చదవటం వల్ల మనకి ఎగ్జామ్ దగ్గర పడినప్పుడు ఈజీగా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ చదువుతున్నాము అంటే మిగతా జనరల్ స్టడీస్ మీద కూడా మనకి మంచి కమాండ్, మంచి గ్రిప్ కూడా రావడం జరుగుతుంది. అప్పుడు మనము కరెంట్ అఫైర్స్ అండ్ జీకేలో ఎక్కువ మార్కులు పెట్టడానికి అండ్ దాని ప్రభావం GS మీద కూడా పడుతుంది. సో ఎక్కువగా మనకి ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఖచ్చితంగా ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోండి. సో థ్యాంక్ యూ.
ఆల్ ద బెస్ట్.